రాఘవ శాస్త్రి నమస్కారం అండి. కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వ ఉపదేశము. ఓ మనుషులష్టులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయమునకు సమాధానము చెప్తున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవిస్తున్నది. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవిస్తున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది. శరీరధారణము వల్లనే ఆత్మ కర్మను చేయును. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలిగినది. తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాను. దాని మీద నేను వివరించుతున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంగా అనుసరించి వ్యవహరిస్తున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావించుతుంటుంది కనుక ఇంకనూ వివరము చెప్పబడిన వాక్యార్థజ్ఞానమును పాదార్థజ్ఞానము కారణమవుతుంది కాక అహం బ్రహ్మ అను వాక్యార్థముని గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లను: ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి. నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహము అని శబ్దము. సర్వాంతర్యామైనటువంటి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అని శబ్దము. సర్వాంతర్యామైనటువంటి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అని శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరము లేదు. ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలని వ్యాపారములకు ప్రవర్తింపజేసి దానికంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశిస్తూ ఉంటుంటే ఆత్మ అనబడును. నిజానికి ఆత్మజ్ఞానం దీని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి సబ్జెక్టు. ఇది అందరి వల్ల అయ్యే పని కాదు. నిదానంగా శాంతంగా ఆలోచిస్తూ చదివిన దాన్నే మడలుతుంటే కొంత బుర్రకెక్కుతుంది. ఒకసారి వినంత మాత్రాన్ని చదివినంత మాత్రం మనం పడిదవుతాం అంటే పొరపాటు. ఈ ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం ఇది చాలా గొప్ప విషయం. అసలు ఆ సబ్జెక్టే మనం ఊహించలేనటువంటి సబ్జెక్టు. నేను అన్నది శరీర ఇంద్రియాదుల్లో ఒకటని కాదని తెలుసుకోము. ఈ దేహేంద్రయాదులను అన్నింటినీ ఏది ప్రకాశింపజేయో అది ఏ నేను అని వేసాము. అందుచేత అస్థిరములకు శరీర ఇంద్రియాదులు కూడా నామరూపముతో ఉండి నశించినవి కానీ ఇట్టి దేహములకు జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందరూ నేను నాది అని వ్యవహరించుటే ఆత్మ అని గ్రహించుకును. ఇనుము సూదంటరాయిని అంటిపెట్టుకొని తిరుగుతున్నట్ల శరీర ఇంద్రియములు దేన్ని ఆశ్రయించి తిరుగుతున్నదో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తన పనిని చేయును. నిద్రలో శరీర ఇంద్రియములు సంబంధం లేక కానీ గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని, సుఖముగా ఉన్నది అని అనుకోటే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహ ఇంద్రియములను ప్రకాశింపజేస్తున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపములు అవటం వలన దానికి దారపుత్రాదులు ఇష్టమవుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదము వస్తువేదో అదే
పరమాత్మ స్వరూపము అని గ్రహించము. తత్వమసి మొదలైన వాక్యం మొదటి తత్వం త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది వశిష్ఠముకు జీవాత్మ అని అర్థము. తత్ అను పదము అనుకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థము. తత్వమసి అన్నది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞానాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును. అదే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరముకే కానీ ఆత్మకు లేవు. శరీరం పుడుతుంది, జన్మిస్తుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది, చివరికి చచ్చుట. ఇవన్నీ శరీరానికి మాత్రమే ఉన్నాయి, ఆత్మకి లేదు అని. ఈ శరీరతత్వము ఆత్మ ఈ అంత ఈజీగా ప్రతివాడికి అర్థమవుతుంది అనుకుంటే చాలా కష్టం. దీని గురించి శోధన రీసెర్చ్ ఉంటారు. ఆ రీసెర్చ్ లాంటి చేయగలిగితే వాళ్ళు గొప్ప మేధావులు అవుతారు. అటువంటి వాళ్ళకి ఈ సంసార బంధాలు అట్లాంటి ఉండవు. ఆ స్టేజ్కి రావాలంటే చాలా గొప్ప విషయం అవుతుంది. మనం సామాన్య మానవులం. మన నిధులయ్యే నుంచి మనము, మన కుటుంబం, మన భార్య, పిల్లలు ఇదే ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి తత్వము, ఆత్మ ఇవి తెలుసుకోవడం చాలా కష్టం నా ఉద్దేశం. నేను కూడా సామాన్య మానవుడిని, ఇట్లాంటి వాటిని దొరికి నేను పోను. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములో దీనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూసి ఇది మట్టితో చేసినదని ఏ విధంగా గ్రహించమో అట్లనే ఒక దేహాంతర్యామైన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకున్నాను. జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు నీవు. జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు నీవు. జీవుల కర్మఫలము అనుభవించడం నీవు తెలుసుకున్నాము. అందువల్ల మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష నలచి సంసార సంబంధములను ఆశలని విడచి విముక్తి నందవలయను. మంచి పనులు తలచిన చిత్తశక్తియు, చిత్తశుద్ధియు, దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువల్ల సత్కర్మానుష్ఠానము చేయవలను. మంచి పనులు చేసిన కానీ ముక్తి లభించదు. మంచి పని చేసిన కానీ ముక్తి లభించదు. అంటే మంచి పనులు చేస్తే ముక్తి లభిస్తుంది అని అర్థం అని అంగీరసుడు చెప్పగా ధనులోహుడు నమస్కరించి ఇట్లను. 7వ అధ్యాయము 17వ రోజు పారాయణం సమాప్తము. కార్తీక పురాణం కథలు చదివిన వారికి, విన్నవారికి శివ సాన్నిధ్యం పొందుట తథ్యము. తదాస్తు.